హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ కుట్టి అన్న అని లైఫ్ స్టైల్. సో ఇదైతే మా వెకేషన్లో డే 2 ట్రిప్. సో ఇది చూడగానే మీ అందరికీ అర్థమైపోయి ఉంటుంది మేము ఎక్కడికి వెళ్ళాం. మేమైతే ఆదియోగి చిక్బల్లాపూర్ దగ్గర ఉన్న ఆదియోగి స్టాచ్యూని అయితే విజిట్ చేసామండి. సో చాలా సాటిస్ఫైడ్ అసలు ఈ ప్లేస్ ఫస్ట్ టైం చూసాము. సో దీని గురించి తర్వాత నెక్స్ట్ వీడియోలో మాట్లాడతాను. ఫస్ట్ ఇది ఏంటని అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, ఎందుకంటే ఈవినింగ్ 7 o'clock యాక్చువల్గా డే టైంలో వెళ్తే మనం ఓన్లీ స్టాచ్యూని మాత్రమే చూసాం. ఈవినింగ్ 7 to 8 ఒకసారి, 8 to 9 ఒకసారి, 2 times మనకు షో అయితే ఉంటుంది. ఏంటంటే అది ఆ స్టాచ్యూలోనే విత్ లేజర్ లైట్స్తో మనకు ఆదియోగి స్టోరీ అయితే మొత్తం కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి. సో మొత్తం ఆ స్టాచ్యూలోంచి ఆ లేజర్ లైట్స్లో విజువల్స్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నాకైతే గూస్ బంప్స్ వచ్చింది. సో అందుకే నేను కొంచెమే వాయిస్ ఓవర్ ఇచ్చి రిమైనింగ్ మ్యూజిక్ యాజ్ ఇట్ ఈజ్ ఎలాగుందో అలాగే పెట్టేస్తున్నాను. సో స్టాచ్యూ మొత్తం బ్లాంక్ చీకటి చేసేసి ఆ మూన్ దగ్గర నుంచి స్టాచ్యూకి లేజర్ లైట్స్ ఇస్తూ సో ఆదియోగి స్టోరీ అంతా చెప్తారు. మీ అందరూ కూడా చూసి ఎంజాయ్ చేసేయండి. సో ఈ వీడియో గురించి అయితే నెక్స్ట్ వీడియోలో నేను కంపల్సరీ మాట్లాడతాను. Over 15,000 years ago, a being appeared in the upper regions of Himalayas. No one knew who he was, where he came from. The origins of this spectacular being were unknown. మళ్ళీ కలర్ వస్తుంది చూడు, బాగా వస్తుంది. And his ecstasy allowed some movement. He danced wildly. లోపలే ఆయన డ్యాన్స్ చేస్తాను. When intensity peaked, he became utterly still. People saw that he was experiencing dimensions that no one had ever known or able to fathom. His ecstasy and intensity allowed him to transcend his physical form. Witnessing an individual human in union with the cosmos, they called him a yogi, as he was the first one, the Adiyogi. When his stillness lasted for years on end, curious onlookers melted away. Only 7 మీరు secrets. వచ్చిన When his stillness lasted for years on end, curious onlookers melted away. Only 7 secrets. మీరు వచ్చినప్పుడు లేదు అప్పుడు ముందుసారి నాకు అదే గంగాధర చెప్పినాలే 7 తర్వాత పామ్ చూన్నా గగన్ స్వామిని చుట్టుకుంటాను చూడు. మా గంగాధర రాలిమేనా 7 గంటలకు అన్నారు. పాము దేవుడు ఏమి తెలియదు నాయన. పాము చూడు దేవుడి మీద పాము పోతాను చూడరా. కనిపించిందే కనపలదా? కనిపించిందే.
అయ్యో స్వామి. స్వామి చూడు. అయ్యో బాగా కూర్చో, బాగా కూర్చో. బాగా అయిపోయి చూడు జేజీకి. గగన కంటి నాన్న, అవన్నీ అంటే నాన్న రిత్విక్. గగన కంటి అవన్నీ తీసు పామురా. అది చేస్తే పాము వస్తుంది. ఇప్పుడు స్వామి వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ కొండలు అందుకే ఇక్కడ పెట్టాడు. అదే నేను అన్నాను పొగలు. అదే వెనకాల చూడు అన్ని కొండలు ఉన్నాయి. He transmitted the profound signs of yoga. He explained depth and damage. గాడి గాడి He expounded 112 methods of attainment, offering his disciples access to the deepest. చూడరా. అది చేస్తే పాము వస్తుంది. ఇప్పుడు స్వామి వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ బ్యాక్గ్రౌండ్ కొండలు అందుకే ఇక్కడ పెట్టాడు. అదే నేను అన్నాను పొగలు. అదే వెనకాల చూడు అన్ని కొండలు ఉన్నాయి. He transmitted the profound signs of yoga. He explained depth and damage. గాడి గాడి He expounded 112 methods of attainment, offering his disciples access to the deepest knowledge of creation. In this magnificent state of yoga, many mysteries of the created and the uncreated cascaded upon his unbridled wild hair. It was a vision of the very core of the cosmos in all its profundity and magnificence, a vision of the unfathomable mysteries of the universe, a most overwhelming vision the sages and Devi Parvati had ever witnessed. అమ్మవారు చూడు. Devi Parvati seeing on you కూర్చోమా కూర్చోమా గగన్. ecstatic states said, I want to have what you have. Show me the way. స్వామి స్వామి. ఆ? ఏంది? వస్తుంది ఇప్పుడు చూడు వస్తుంది. అది ఎవరెవరు అతి చేస్తున్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళింటుంది. ఇప్పుడు అతి చేస్తా ఉంటే లేసి కూర్చుంటే నిలబడకుంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతుంది, ఖర్చు చేస్తుంది.